ఇట్ ఈస్ సీమ్స్ టు బి సైకలాజికల్ బిహేవియర్ కాకుండా వ్యక్తి తత్వం వేరు, మానసిక జబ్బు వేరు. ఇక్కడ మానసిక జబ్బులంటే మనం మంచిగా చేయొచ్చు, డిప్రెషన్ కానీ, మేనియా కానీ, బైపోలార్ డిజార్డర్, మూడ్ డిజార్డర్ ఇలా ఉంటాయి. సో వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి. వ్యక్తి తత్వ జబ్బులు, వ్యక్తిత్వమే జబ్బు. అది అంటే పెంపకం వల్ల, సమాజ పరిస్థితుల వల్ల, జీన్స్ వల్ల కూడా ఇలాంటి ప్రవర్తన వస్తుంది. అంటే దొంగ పని చేసే వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దొంగ పని చేసే కేసులు అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి జెనెటిక్గా రావడం కానీ, లేకపోతే వ్యక్తి పరిస్థితులుగా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, అండ్ ఆయన నివసించే పరిస్థితులు, చైల్డ్హుడ్ బిహేవియర్ వల్ల ఈ క్యాలెస్నెస్ అంటే వ్యక్తి లోపల యాంటీ సోషల్ బిహేవియర్ లాగా వస్తుంది. వీళ్ళు హత్య చేసినా, ఏం చేసినా ఆ బాధ అనేది ఉండదు జనరల్లీ. సో అలాంటి పర్సనాలిటీ మేము యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం. క్రిమినాలిటీ అనేది దానికి మూలం. ఈ క్రిమినల్ బిహేవియర్ ఒకేసారి 6 చంపడం, ఓకే ఆ అమ్మాయిని చంపాడు, తల్లిదండ్రులను చంపడం, తర్వాత వచ్చి వీళ్ళ భార్య పిల్లల్ని చంపడం. అంటే ఇక్కడ కేసులో పూర్వపరాల చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి భార్య కూడా ఇది తప్పు అని చెప్పి ఉంటుంది ఆయనకి. అది ఆమె కూడా ఇష్టపడి ఉండదు. ప్రాబబ్లీ వీళ్ళందరూ కలిసి నాకు అంటే ఏమన్నా వాళ్ళకి సాక్ష్యాలు అలాంటి వాటిల్లో సహకరిస్తూ ఏదో ఒకటి జరిగింటుంది అక్కడ. మనం తెలియకుండా నిర్ణయం చెప్పకూడదు. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ ఉన్నప్పుడు మానసికంగా చెప్తున్నా, ఈయనకి మానసిక జబ్బు ఉండకపోవచ్చు. అన్లెస్ ఆయన సైకాట్రిక్ మెడిసిన్స్ ఏమైనా తీసుకొని రికార్డ్స్ ఉంటే చెప్పలేం. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. మోర్ దాన్ 90% ఐఎమ్ షూర్ దాట్ ఈజ్ హ్యావింగ్ ఏ పర్సనాలిటీ ప్రాబ్లం. దానిలో క్రిమినాలిటీ నేచర్ ఉంది, యాంటీ సోషల్ బిహేవియర్ ఉంది. వీళ్ళని డీల్ చేసే వాళ్ళు కొంచెం రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. పోలీస్ వాళ్ళు వరుసగా ఇలాంటి బిహేవియర్, రౌడీ షీట్ అలాంటి ఓపెన్ చేయడం, వాళ్ళ మీద కంటిన్యూస్ సూపర్విజన్ చేసే టైప్ ఆఫ్ కేసు ఇది. ఇక్కడ ఎక్కడో ఫెయిల్యూర్ జరిగింది. మనము అనవసరంగా దాన్ని ఒక సిస్టమ్ని, మంచి పోలీస్ సిస్టమ్ని మన తెలంగాణలో సైబర్ టవర్స్, మొన్న రీసెంట్లీ సైబర్ క్రైమ్ గురించి నేను పోయి టవర్స్లో చూస్తే ఎంత చక్కగా వ్యవస్థ ఉందంటే, మంచి సంకల్పంగా అనుకుంటే ఇలాంటి వ్యక్తులను ఈజీగా సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. ద పోలీస్ స్టేషన్ కానీ, ద పోలీస్ వ్యవస్థను, అలాంటి ఇంకోటి అడ్వకేట్స్, పోలీస్ లీగల్ సిస్టమ్, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ చాలా అవసరం. ఇక్కడ ఆమె రేప్ చేసి అంటున్నారు. రేప్ చేశారా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తుంది. సో ఇది కనుక జరిగి ఉంటే ఇంకా క్లియర్ కట్ క్రిమినల్ బిహేవియర్ అనేది, క్లియర్ కట్ యాంటీ సోషల్ బిహేవియర్ కిందకి వస్తుంది. ఇది అట్ ప్రజెంట్ విత్ ఆల్ ద డాటా అవైలబుల్, ఆ పరిస్థితులన్నీ చూస్తే మై ఒపీనియన్ ఇస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు వాస్తవానికి మీరు అన్నట్టు భార్య వారించింది, ఆమె నిజంగానే మీరు అనుకున్నట్టు అతని మర్డర్